ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క రక్తమాసాల్లో పాలు పొందుట కొరకు మనల్ని మనమే పరీక్షించుకుని ప్రభు యొద్ద యోగ్యకరంగా పాలు పొందినట్లు, ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మరొకసారి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను కీర్తించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో నిల్చుండడానికి మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని కూడా మీ కృప ద్వారా రక్షించారు. నాయనా, నువ్వెందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చావో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధించాం ప్రభా, మిమ్మల్ని పూజించాం, మిమ్మల్ని కీర్తించాం. ఈ సమయంలో ప్రభా నీ శరీరము పరిశుద్ధమైంది, నీ రక్తము పవిత్రమైంది. అది మేము యోగ్యకరంగా పాలు పొందినట్లు, మమ్మల్ని మేము పరీక్షించుకుని నాయన వాటిలో పాలు పొందినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. మీరు ఇచ్చిన మాటలు మాకు నేను ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. మనుషుడు మాట్లాడితే ప్రభా ఏమీ కూడా నిష్ప్రయోజనంగా ఉంటుంది. దయతో జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ మాటలు నా నోటిలోంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది బోధించమని ఈ పరిచర్య అంతట్లో ప్రభా నీ నామానికి మహిమ కలిగినట్లు నీ యొక్క కృప కోరుకుంటూ కేవలం నీ కృప ద్వారా నాయన సహాయం చేయమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. మరి ప్రతి వారం కూడా ఈ వచనాన్ని మనం చదువుతున్నాం, జ్ఞాపం చేసుకున్నాం, మనం పరీక్ష చేసుకుని ప్రభు యొక్క రొట్టెని ఆ పాత్రలోని త్రాగుతున్నాం. వారం వెంబడి వారం తీసుకుంటున్నాం. అయితే ఈ దినం కూడా మనం ఆ ప్రకారం చేయడానికి మనం సమకూర్చబడ్డాం. ఉదయకాలంలో దేవుని ప్రేమను గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రభు యొక్క శరీరాన్ని మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే ఆయన మరణాన్ని జ్ఞాపం చేస్తుంది, మన పాపాన్ని కూడా మనకి జ్ఞాపం చేస్తుంది. అయోగ్యంగా తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక మాట ఉంది చూడండి, 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవుతాడు. యోగ్యంగా తీసుకోకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు, యోగ్యత కలిగి తీసుకోవాలి. మరి పరీక్ష చేసుకుందాం. అందుకొరకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. చాలండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రభు మన గత సమయంలో జ్ఞాపం చేసుకున్నాం, తను తానే సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన కనపరుచుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ ప్రభు వస్తున్నారు. ప్రభు వచ్చే సమయంలో మనం ఏం చేయాలండి? కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఆ మాట ప్రక్కన కూడా ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను,
ఎవడను నీ కిరీటం నపకారింపుకున్నట్టు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. మనకు కలిగింది గట్టిగా పట్టుకోవాలంటండి. పట్టుకుంటే మనకేముంది? అక్కడ ఒక మాట ఉంది, ఎవడను నీ కిరీటము నపకారింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలంట. చిన్నపిల్లలు చూడండి, వారు ఒకసారి ఏదన్నా వస్తువు పట్టుకున్నారనుకోండి, విడిచిపెట్టరు, గట్టిగా పట్టుకుంటారు. ఒకసారి కోపం కూడా వచ్చేస్తుంది వాళ్ళ మీద, విడిచిపెట్టరు. చిన్నపిల్లలు చాలా గట్టిగా పట్టుకుంటారు. మన ఏ విషయాల్లో అక్కడ ఒక మాట ఉంది చూడండి, మీకు కలిగిన దానిని. మనం ఏం కలిగి ఉన్నామండి చెప్పాలి. ప్రభు వల్ల ఏం కలిగి ఉన్నాం? మౌనంగా ఉన్నారు. నా మాట అర్థమవుతలేదా? అందరూ తల కిందకు ఉంచుకుంటున్నారు. నా భాష ఏమైనా మీకు కొద్దిగా బాధగా ఉందని చెప్పండి. ప్రతి ఒక్కరు తల ఉంచుకుంటున్నారు. కానీ దేవుని మందిరంలో ఎలా ఉండాలండి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా బాధాకరంగా ఉన్నట్టుగా ఉంటున్నారు. సంతోషంగా ఉండాలి. ప్రభు మనకి ఏమి ఇచ్చారండి? సంతోషం ఇచ్చాడు. ఏది సంతోషం అది? ఈ లోకంలో ఆ సంతోషం రాదు. చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. ఆ సంతోషాన్ని బట్టి మన మందిరంలో ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునిడి. మనం ఏం కలిగి ఉంటామండి చెప్పండి? రక్షణ కలిగి ఉంటాం, ఇంకా పరిశుద్ధత కలిగి ఉంటాం, ఇంకా విశ్వాసం కలిగి ఉంటాం. చాలా విషయాలు ఉన్నాయి. ఏమేం కలిగి ఉన్నాం చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎక్కడ ఎంతక్క? మార్కు సువార్త 4వ అధ్యాయము, క్షమించండి 25 చదవండి. చాలండి. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పాను. ప్రభు చెప్తున్నారు, కలిగి ఉన్న వానికి ఇయుడి, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పాను. ఏం కలిగి ఉన్నారు, ఏం కలిగి లేదు చూడండి. మత్తయి సువార్త ఏది తీసేశాడు ప్రభు? 25వ అధ్యాయము 28వ వచనం. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. చూసారండి, ఇక్కడ ఏంటంటే ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చారు, రెండో వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చారు, మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చారు. ఈ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఏం చేశాడంటే దాన్ని మళ్ళీ తిరిగి 5 చేశాడు. 10 తలాంతులు వచ్చినాయి. 2 తలాంతుల వ్యక్తి కూడా ఏం చేశాడు? దాసుడు మళ్ళీ 2 చేశాడు. 1 తలాంతే తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడండి? ఆ మాట చదవండి, 25వ వచనం. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుని నీవు ఎరుగుదవా? అయితే చదవండి. చాలండి. ఈ వ్యక్తి తీసుకున్నాడు, 1 తలాంతి తీసుకున్నాడు. కానీ దాన్ని ఏం చేయాలండి? రెట్టింపు చేయాలి, అధికం చేయాలి. కానీ ఏం చేశాడైనా? భూమిలో దాచిపెట్టాడు. 5 తీసుకున్న వ్యక్తి 10 అయినాయి. 2 తలాంతుల వ్యక్తి 4 చేసుకున్నాడు. కానీ ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుందంటే సోమరుడు అని ఉంది, రెండోదిగా చెడ్డదాసుడు ఉందని. మళ్ళీ యజమానుడు ఏం చెప్తున్నాడు? కఠినుడు అని చెప్తున్నాడు.
ఇంకో 30 వచనంలో ఏముందంటే పనికి మాలిన దోసుడని రాయబడ్డది. అంటే ప్రభు నీకు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలండి? చెప్పాలి. మీరు వర్షాకాలంలో విత్తనాలు వేస్తారు, గోంగూర కానీ బీరగింజలు కానీ ఆనప విత్తనాలు వేసినప్పుడు ఒక విత్తనం వేస్తారు, అది మొక్క ఏమవుతుందండి? చిన్న మొక్క వస్తుంది. దాన్ని జాగ్రత్త పెడతారు, కంచేస్తారు, నీళ్ళు వేస్తారు, అన్నీ చక్కగా చేస్తారు. కొద్ది కాలానికి ఏం చేస్తుంది? ఎదిగిన తర్వాత పువ్వులు కాస్తుంది, తర్వాత కాయలు కాస్తుంది. మీకు సంతోషమా కదా అమ్మా? సంతోషమా కదా? ఒకవేళ దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ ఏమవ్వాలి? ఇతరులకు రావాలి. నువ్వు రక్షింపబడ్డావు, నీ రక్షణ ఇతరులు కూడా రావాలి. ఎలా వస్తుందండి? ఈ దోసుడు ఏం చేశాడు? మట్టిలో నేలలో పెట్టేశాడు. కానీ ఆ ఇద్దరు దోసులు కూడా ఏం చేశారు? వాళ్ళు సోమరుళ్ళు కాదు, వాళ్ళు చెడ్డ దాసులు కాదు, పనికిమాలోళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారంటే నమ్మకస్తులు. బలా మంచి దాసుడని మెచ్చుకున్నాడు యజమానుడు. కలిగి ఉన్నది ఏం చేస్తాడంటే ప్రభు మనల్ని తీసేస్తాడు. ఎందుకని చెప్పండి? మీరైనా మొక్క వేస్తారు, మొక్కలు పెంచేవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏదో తోటలు వేసేవాళ్ళు కాళ్ళకి చూస్తారు, చివరికి ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు. అలాగే ప్రభు కూడా ఏం చేస్తాడంటే తీసేస్తాడు. అక్కడ ఏముందంటే చివరికి 30 వచనం, మరియు పనికిమాలిన ఆ దోసను వెనుక చీకట్లో త్రోసివేడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట. అంటే ఉన్నది పోగొట్టుకున్నాడు. మనం ఏం కలిగి ఉండాలంటే కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 వచనం చదవండి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం చెప్తున్నారంటే సంఘానికి 4:15 వచనం, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుదుము. మొట్టమొదటిగా దేవుని పిల్లలమైన మనం ప్రేమ కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ. ఉదయకాలం ప్రేమను గురించి మనం తెలుసుకున్నాం. నీవు నేను కూడా ప్రేమ కలిగి ఉండాలంట. నువ్వు ధనాన్ని కలిగి ఉండొచ్చు, వెండి బంగారాలు కలిగి ఉండొచ్చు, పిల్లలను కలిగి ఉండొచ్చు. ఇది ఏంటంటే భౌతికమైనవి, లోక సంబంధమైనవి. దేవుని పిల్లలమైన మనం ఆత్మ సంబంధమైనవి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు, కొండలు చెప్పకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఉంటే ఏం జరుగుద్ది? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం కానీ చదవండి. ప్రేమ గురించి అక్కడ ఒక చాలండి. చూసారండి, మనుషుల భాషలో అంటే ఎన్నో భాషలు ఉన్నాయి మనకి. మనుషుల భాషలు ఎన్ని ఉన్నాయండి? తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, తమిళం ఉంది, కన్నడం ఉంది. రాష్ట్రానికి ఒక భాష ఉంది. మాట్లాడిన దేవదూతల భాషల్లో మాట్లాడిన, దేవదూతల భాష అంటే ఎబ్రి భాష అన్నా? ఎబ్రి భాష ఏ భాష అండి? దేవదూతల భాష అంటే. దేవదూతలు కూడా భాష ఉందంట. అక్కడ దైవజనుడు అంటున్నాడు, నేను మాట్లాడిన ప్రేమ లేని వాడిని అయితే మ్రోగుడు కంచును గనగనలాడు తాళం అంటండి. చూసారండి, ఎన్ని భాషలు నీకు వచ్చినా ప్రేమ లేకపోతే గనగనలాడు తాళమునై ఉందును. రెండోది చూడండి, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడిని ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చూసారండి, విశ్వాసం ఉంది, భాషలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి,
మర్మాలన్నీ కూడా జ్ఞానమంతా ఎరిగినవాడు, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం అంటండి. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అందుకే పౌలు గారు ప్రేమ కలిగి ఉండండి చెప్తున్నాడని సంఘానికి, ఎఫెసీయులకు రాసిన సంఘంలో ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. మూడోది చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు బీదలకు ఇస్తున్నావు, ఒకవేళ ప్రభు కొరకు శరీరాన్ని ఇచ్చేస్తున్నావు, మరణానికి ప్రయోజనం లేదంట. ఏమి లేకపోతే అండి? ప్రేమ లేకపోతే. ఏమో కాళ్ళు చాపుకున్నారు, ఏమైనా ఇబ్బందిగా ఉందా? మనం ప్రార్థనలో ఒక మాట జ్ఞాపం చేసుకుంటాం, ఏలైన ఇద్దరు ముగ్గురు నా నామమున. ఎవరున్నారండి? ప్రభు నీ పక్కన ఉన్నాడు అనుకోండి, ఎలా కూర్చుంటావు? ఒక ఎమ్మెల్యే నీ దగ్గరికి వచ్చాడు, ఎమ్మెల్యే దగ్గర అలాగ ఉంటామా? రెస్పెక్ట్ లేకుండా, మర్యాద లేకుండా, గౌరవం లేకుండా ఎలా ఉంటామండి? ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఎంపీ దగ్గరికి కానీ, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గజగజ వణికిపోతావు. మనుషుడికి ఇచ్చే భయం నీ దేవునికి నువ్వు ఇవ్వవా? ఒకసారి ఆలోచించండి. ఇందాక మనం చదవం ప్రకటన, ఆయన ఎలా ఉన్నాడండి? సజీవుడిగా ఉన్నాడంట. సజీవుడు అంటే చూస్తాడు. ఇక్కడ ఏముందంటే ప్రేమ గురించి చదవండి. 4వ, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదండి. అది ఉప్పొంగదు. ఎంత ఉన్నా సరే ప్రభు చూడండి, ఎక్కడైనా ఉప్పొంగాడైనా తన్ను తాను తగ్గించుకున్నాడైనా. ప్రభువు చూడండి తగ్గించుకున్నాడైనా. ప్రేమ ఏం చేస్తుందంటే సహిస్తుంది అంటండి. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం అంట. ఒక కాలం కాదు, దీర్ఘకాలం కూడా. ప్రభు శిలువలో వేలాడుతూ కూడా ఒక చక్కటి ప్రార్థన చేశాడు. అది ప్రేమ. దీర్ఘకాలము సహిస్తుంది. ఆ మరణంలో కూడా, ఆయన శ్రమలో కూడా ఆయన ప్రేమ ఎటువంటిదంటే, ఆయన శ్రమ పడుతూ కూడా మన మేలు కొరకు ఆయన శ్రమపడ్డాడు. మన క్షేమం కొరకు, మన జీవం కొరకు ప్రభు ఆ ప్రేమను అనుభవించాడు. అందుకే ప్రేమ ఏం చేస్తుందంటే సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదంటే. అది ఉప్పొంగదు. 5 చదవండి, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం గురించి విచారించుకుని, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకుని. ప్రేమ అంటే కోప్పడరంట. రెండవదిగా అపకారము మనసులో ఉంచుకోండి. అమర్యాదగా నడవరు, స్వప్రయోజనం గురించి విచారించుకుని, త్వరగా కోప్పడరండి. మాకు కోపం వస్తుంది ఒకసారి, పిల్లలు విసిగిస్తూ ఉంటారు. నేను ఆ పిల్లల్ని కొట్టినప్పుడు ఒకసారి నాకు బాధ వేస్తుంది. ఏంటి, చిన్నపిల్లలు తెలియ చేశారు కదా, తెలియజేశారు, తెలిసిండే నేను కొట్టాను. ఒకసారి ఆ పిల్లల్ని కూడా క్షమాపణ అడుగుతాను. ఏంజల్ అంటండి, ఏంజల్ అని క్షమించండి. కొట్టినందుకు బాధపడతాను ఒకసారి, కానీ ఒకసారి కొట్టేటట్టు చేస్తారు వాళ్ళు. ఇలాగేస్తారు, ఇలాగేస్తారు, కోపం వచ్చేస్తుంది. కోపం ఏం చేస్తుందంటే దేవుని నీతి నెరవేర్చదు. కోపం ఉందనుకోండి, దేవుని నీతి నెరవేర్చను. అందుకే ప్రభు కోపం గురించి 3 విషయాలు చెప్పారు. ప్రభు చిత్తమైతే అది జ్ఞాపం చేస్తున్నాం. ఇక్కడ ఏముందంటే కోపం, త్వరగా కోపం పడదంట, అపకారాన్ని మనసులో, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందే సంతోషిస్తారంటండి. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును, ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకమును, భాషలైన నిలుచుకొను, జ్ఞానమైన నిరర్ధకము. చూసారండి, అన్నీ ఆగిపోతాయి. కానీ 13వ వచనం, శ్రేష్టమైంది ప్రేమ ఉందండి. ఎదిగామా మనం ప్రేమలో? మన దేవుడు ఎవరండి? ప్రేమస్వరూపి. ఎవరండి? అసలు ఆయన కొట్టాడంటే, ఆయన భరించాడంటే ఎంత ప్రేమ అండి. ఒకసారి పిల్లలు నన్ను అంటే
కన్న తల్లిదండ్రులని చెయ్యి వేసారనుకోండి, తండ్రి నేను నన్ను కొడతామని బాధ కలుగుద్ది. నేను ఓర్చుకోలేకపోయాను. కానీ దేవుడు సృష్టించిన మానవుడు చెంప మీద కొడుతుంటే ఆయన ఎంత ఓర్చుకున్నాడండి, ఎంత ఓర్చుకున్నాడు. తల్లిదండ్రులు పిల్లలు కొడతారు ఒక్కోసారి. వాళ్ళు ఏమన్నా, తండ్రి నన్ను కొడతావా, తల్లిని కొడతావా, తప్పుగా ఎంచుతాం. మరి సృష్టికర్త అయిన దేవుడు మానవుడికి వస్తే ఆయన్ని కొట్టారు, ప్రభువుని కొట్టారు. ప్రభు ఏం చేశాడండి? ఓర్చుకున్నాడు. మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ చక్కటి మాట రాశారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండటకు ఏంటండి? ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడాలంట. దేనికండి? సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి, ఊరికనే రాదు ప్రేమ. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. రెండోదిగా చూస్తే ఇక్కడ మాట రాశారు చూడండి. మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో ఏం కలిగి చేయాలి నువ్వు? సిస్టర్స్, బ్రదర్స్, అక్కడ ఆ మాట చదవండి మీరే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు చేయి కార్యములన్నీ ఏముండాలండి? ప్రేమ ఉండాలి. లేదు ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. నువ్వు ప్రార్థన చేసిన ఏముండాలి? సాపలేసిన ఏముండాలి? కానుకేసిన ఏముండాలి? ఎవరికైనా సహోదరుడికి ఆతిథ్యం ఏముండాలి? చెప్పరండి. సువార్త చెప్పిన ఏముండాలి? ఏది చేసినా కానీ అక్కడ ఆ మాట మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయాలంట. ఒకవేళ ప్రేమ లేకుండా చేసామనుకోండి ఏమైపోద్ది? చెప్పండి, చదివాం కదా, వ్యర్థం చేసేసుకుంటున్నాం. ప్రేమ నీకేం చేస్తుంది? ప్రతిఫలాన్ని ఇస్తుంది. ప్రేమ ఉందండి, ప్రేమ కలిగి ఉన్నామా? లోక ప్రేమ లేదు. ఒక అన్న మొన్న వచ్చి ద్రవణస్తులు ప్రేమించుకున్నారంట, పెళ్లి చేసుకున్నారంట. మధ్యలో ఎడబాటు అయింది, విడిపోయారు. చూడండి, ప్రేమ ఏమైపోయింది? ఆగిపోయింది. ఇది అటువంటి ప్రేమ కాదు, ఇది శాశ్వతమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, తగ్గించుకున్న ప్రేమ, తను తానే రిక్తునిగా చేసుకున్న ప్రేమ, అప్పగించుకున్న ప్రేమ. ఆ ప్రేమే దేవుని ప్రేమ. అదే యేసుక్రీస్తు మనకు చూపిన ప్రేమ. ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఉందండి, ప్రేమ కలిగి ఉన్నాం మనం. రెండోది చూడండి, ఏం కలిగి ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. చాలండి. ఏ మనసు అండి ఇది? మనమైతే ఏ మనసు ఇది? క్రీస్తు మనసు కలిగిన వారు. ఉందండి ఆ మనసు. బల్లలో పాలు పొందుతున్నాం, వారం వారం తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ మనసు నీకుందా? ఏ మనసు అండి అయింది? మత్తయి సువార్త 11వ అధ్యాయం చదివితే అక్కడ మాట ఉంది, నేను దేన మనసు కలిగా. ఏ మనసు అండి అయింది? ప్రభుది దేన మనసు. చదవండి, 11వ అధ్యాయం మాట ఉంటుంది, 29వ వచనం చదవక్క. చాలండి. ఏ మనసు అండి అయింది? దేన మనసు, తగ్గించుకునే మనసు, ఓర్చుకునే మనసు. ఉందండి ఆ మనసు మనకి. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివిన చూడండి, 5వ వచనం చదవండి ఆ భాగాన్ని. చాలండి. ఏ మనసు అండి అది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఉందండి ఆ మనసు. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ముందు ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలి? ఆయన మనసు కలిగి ఉండాలి. సువార్తలో చెప్తాం, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి. ఏ మనసు కలిగి ఉన్నాం మనం? చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక మనసు గురించి ఒక మాట ఉంటుంది చూడండి.
8వ అధ్యాయము 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమే మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఎంత మాత్రమును లోబడదు అంటాను. చూసారండి, మనం ఏం మనసు కలిగి ఉండాలండి? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. అది క్రీస్తు కలిగిన మనసు. అది శరీరానుసారమైన మనసు ఎప్పుడు లోబడదు. అది లోబడుతుందండి? చెప్పండి, లోబడదు. అందుకే ప్రభు అన్నారు, పరలోక రాజ్యం సమీపించినది. మారు మనసు అంటే నూతనమైన మనసు, క్రొత్త మనసు కలిగి ఉండాలి. ఉందండి ఆ మనసు మనకి? నేను మీలాంటి వాడిని. మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. రెండోదిగా క్రీస్తు మనసు కలిగి ఉండాలి. మూడోది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. చాలండి. ఏం కలిగి ఉండాలండి? మూడోది ఏంటి? సహవాసం కలిగి ఉండాలి. చాలామంది ఆదివారమే కనబడతారు కానీ చెప్పండి, సహవాసం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసాడు అపోస్తల బోధ యందును. చెప్పండి, చెప్పడానికే పరిమితి అవ్వకూడదండి, చెయ్యాలి. ఏం చెప్తాం? అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచిండను ఎడతెగక. మరి ఆదివారమే కనబడుతున్నారు, మరి దానికి కారణం ఏంటంటారు? చెప్పండి. మన సహవాసం అయితే ఎవరితోటండి? తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మతో సహవాసం అంటండి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటండి. ఉన్నామండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. పాడు చేయడానికి కూడా కొంతమంది ఏం చేస్తారండి? చెప్పాలి. బాగు చేయాలంటే సహవాసం కలిగి ఉండాలి, పాడు చేయాలంటే చెప్పరండి. వాళ్ళు కూడా గుంపు ఉంటారు, ఉండరండి? ఏమ్మా, సహవాసం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలంట. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ మాట చూడండి, నా మాట కదా. ఆ గుంపు ఏం చేశారంటే ఒక మాట, మార్కు సువార్త అనుకుంటా, క్షమించిన మత్తయి సువార్త, ఇక్కడ కానీ సువార్తలో భాగం రాయబడ్డది. మత్తయి సువార్తే ఇక్కడ ఉంటుంది చూడండి. వాళ్ళ గుంపు ఏం చేశారంటే 27వ అధ్యాయము చదవండి. అక్కడ 63వ వచనం, 62 కాడి నుంచి చదవండి. మరణాలు అనగా సిద్ధపరిచే దినములకు మరుసటి దినములకు ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత నేను లేచిదని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించింది. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మళ్ళీ చెడ్డదై ఉండేది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయడం వారితో చెప్పింది. వారు వెళ్ళి కావలి వారికి కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేస్తారు. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 11వ వచనం, 28-11. వారు వెళ్ళి చూడగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులను ప్రధాన యాజకుడితో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచించేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోరని మీరు చెప్పుడి. ఇది అధిపతి శివుని పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి
మీకేమీ తొందర కలను చేతుము. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ఉందంటండి. చూసారండి, ప్రభు లేచాడు. ఇదో గ్రూపు ఏం చేశారండి, నేటి వరకునంట. మరి మనం ఎవరితో సావాసం కలిగి ఉండాలంటే ప్రభుతో సావాసం కలిగి ఉండాలి. మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండాలి, రెండోదిగా క్రీస్తు మనసు కలిగి ఉండాలి, మూడోదిగా ఏం కలిగి ఉండాలండి చెప్పాలి, సావాసం కలిగి ఉండాలి. కలిగి ఉన్నామండి? దేవునితో సావాసం ఉందా నీకు? లోకంలో చూడండి, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి సావాసంలో ఉంటారు వాళ్ళు. అయితే నీకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఆ భాగ్యం ఏంటంటే నువ్వు దేవునితో సావాసం కలిగి ఉన్నావు. నేను కూడా ఒకప్పుడు మనుషులతో ఉండేవాడిని, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడిని. నా జీవితం అంతా కూడా మనుషులతోటే గడిపేవాడిని. కానీ ఇప్పుడైతే నేను చెప్పగలను, నా సావాసం దేవునితో ఉంది. ఎందుకంటే ప్రభు పిలుచుకున్నాడు మనల్ని. ఆయన సహవాసానికి మనల్ని ఏం చేశాడండి, ఆయన పిలుచుకున్నాడని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు మొదటి అధ్యాయం 9వ వచనం ఏముందంటే, ఆయన నమ్మదగిన వాడంట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సావాసానికి మీరు పిలిచాడు. ఆయన మన సావాసం ప్రభుతో ఉంది ఇప్పుడు. అందుకే సావాసం కలిగి ఉండాలంట. 4వ చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలండి. ఎలా నడుచుకోవాలంటండి, ఏముండాలి మనకి చెప్పండి. ఆ మాట మళ్ళా చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 4 చదవండి ఆ మాట. చాలండి. ఏం కలిగి ఉండాలండి? జ్ఞానం. జ్ఞానవంతురాలు తల్లి ఇల్లు కట్టుకుంటుందంటండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? ఇల్లు కట్టు. మూడురాలు చెప్పాలి. ఒక కుటుంబంలో ఒక బాధ్యత స్త్రీకి ఇవ్వబడ్డది. జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకుంటుంది. బ్రదర్స్ కూడా ఉంది ఆ మాట. ఏం కలిగి కాపురం చేయాలండి చెప్పండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 3:7. అటువల్లనే పురుషులారా, జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటండి. ఇద్దరికీ జ్ఞానం అవసరం. జ్ఞానం కలిగి ఉండాలంట. జ్ఞానం కలిగి చేయాలంటండి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి. జ్ఞానం ఏం చేస్తుందంటే 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము ఎటువంటిదండి? జ్ఞానం పవిత్రంగా ఉంటుంది. రెండవదిగా సమాధానం కలిగి ఉంటుందంట. మూడోది మృదువైంది, సులభంగా లోబడిపోద్ది. చాలండి. ఈ జ్ఞానం కలిగి ఉండాలంటండి. పైనుండి వచ్చి జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది చివరి వచనంలో, మనకు ఆయన జ్ఞానమును నీతి విమోచన అయ్యాడంట. ఆయన నీలో ఉంటే ఏం చేస్తావంటే చూడండి, పవిత్రంగా ఉంటావు. రెండోదిగా సమాధానకరంగా ఉంటావు. మూడోదిగా మృదువుగా ఉంటావు, సులభంగా లోబడిపోతావు. కనికరము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉందండి. ఈ దినాల్లో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటారంటే భర్తలకు చాలామంది లోబడరు. ఏమి లేదని అనుకోలే, నన్ను నిజమే కదండి. ఎదిరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఏముందంటే సులభంగా లోబడుతుందండి. ఎవరిలో జ్ఞానం ఉంటే.
లోబడుట. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఉందండి ఆ జ్ఞానం మనకి? చెప్పాలి. మనం పరీక్షించుకుందాం. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39. అయితే మనం నశించుటకు వెనకతీయవారం కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నామంటండి. 5వది ఏంటంటే విశ్వాసం. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునిడి. 1 ప్రేమ కలిగి ఉండాలి. 2 క్రీస్తు మనసు కలిగి ఉండాలి. 3 సావాసం కలిగి. 4 జ్ఞానం కలిగి ఉండాలి. 5 విశ్వాసం కలిగి ఉందండి. మనకి 5 ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం. విశ్వాసం ఉందండి. పైన ఒక వచనం ఉంటుంది చూడండి, 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడి వెనక తీసినడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనక తీయవారం కాము, కానీ ఆత్మను రక్షించడానికి ఏముందండి? ఆత్మను రక్షించుకోవాలంటే ఏముండాలి? ఏం కలిగి ఉండాలి? విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో జనసమూహం వచ్చింది. ఆయన చేసిన కార్యాలు చూశారు. ఆయన పెట్టిన రొట్టెలు తిన్నారు, అన్నీ తిన్నారు, తృప్తిపరచబడ్డారు. ప్రభు ఒక చోట అంటారు, ఎవరో నన్ను ముట్టారంటారు. ఎంతమంది తాకారండి ప్రభువుని? చెప్పాలి. రక్తస్రావం గల స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. నన్ను ఎవరో ముట్టారు, నాలో ప్రభావం బయటికి వెళ్ళిందంటారు. మరి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇదేనా నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావు? నీలో విశ్వాసం ఉందా? అక్కడ ఒక మాట రాశారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యం. మనకు ఒక పేరు ఉంది, పత్రికల్లో ఉంటుంది, మన విశ్వాసులం అంటండి. ఎవరండి మనం? విశ్వాసులు, నీతిమంతులు, దేవుని సొత్తు, పరిశుద్ధులము, చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యం. ఉందండి విశ్వాసం? చెప్పాలి. ఉందండి. పేతురు రాసిన పత్రికలో చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం. ఎంతక్క? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమైన, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్ష నిలిచిందే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుటకు కారణమవుతుంది అంటాడు. చదవండి 8వ వచనం. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ అంటండి. విశ్వాసం కలిగి ఎందుకు ఉండాలంటే మన ఆత్మకి రక్షణ ఉంది. అది విశ్వాసానికి ఫలం అంటండి. మీరు చెట్టు వేస్తారు, ఆ చెట్టు ఒకవేళ సీతాఫల చెట్టు కానీ మామిడి చెట్టు వేస్తారు, దానికి ఏమొస్తుంది? ఫలం వస్తుంది. ఏంటది? మామిడికాయలు వెళ్ళినాయి కదండి సీజను. మామిడి చెట్టుకి ఏం కాసినాయి? మామిడికాయలు. నీ విశ్వాసానికి ఫలం ఏంటి? చెప్పాలి. ఆత్మక రక్షణ. అక్కడ ఉంది కదండి. అక్కడ ఏముంది? 9వ వచనం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ. విశ్వాసం లేకపోతే నీకు ఆత్మరక్షణ లేదు. పైన ఇంకో మాట ఉంది, ప్రభు వస్తున్నారు, ప్రత్యక్షమవుతున్నారు. అప్పుడు మనకేం కలుగుద్దంట? మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణం ఏంటంటే విశ్వాసం. మనం ఎందా 3 దాసులకి, ఒక ఆయనకి 5 తలాంతులు, వేరే వ్యక్తికి 2, 3 ఆయనకి 1. ఇద్దరిని మెచ్చుకున్నాడు ప్రభు. ఒక వ్యక్తిని ఏం చేశాడండి ఆయన? శిక్షకి. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే, ఏం కలిగి ఉండాలండి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. కలిగి ఉన్నామండి? విశ్వాసం కలిగి ఉండాలి. మరి ప్రభు యొక్క బల్లనే మనం జ్ఞాపం చేసుకుంటున్నాం, వారం వారం తీసుకుంటున్నాం. ప్రేమ కలిగి ఉన్నామా? చెప్పండి. ప్రభు మనసు కలిగి ఉన్నామా? సహవాసం కలిగి ఉన్నామా? జ్ఞానం కలిగి ఉన్నామా?
విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోండి. ఏ విషయంలో మనం తప్పిపోయాం? మా గురించి కూడా ఉంది. వారు చెప్పుదురే కానీ చెప్పండి. ప్రభు చెప్పారన్నమాట పరిశీలి గురించి. వారు చెప్తారే కానీ లేదండి. మా గురించి కూడా మాట ఉంది. మత్తయి సువార్తలు అనుకుంటామా, వారు చెప్పుదురే కానీ వారి చేయరంట. మేము వింటామే కానీ చేయకపోతే నష్టం ఎవరికండి? భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు గతించో. ప్రభు ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఒకవేళ ప్రేమ లేకపోతే ప్రభువా నాకు ప్రేమ దయచేయి. ఒకవేళ ఆ ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమంటండి, ప్రయోజనమే లేదంట. జ్ఞానము, సహవాసము, ఇంకా విశ్వాసం ఉందండి మనకి. అందుకే పౌలు గారు అంటారు, ప్రేమ కలిగి ఎదుగుతామంటండి. ఎదగాలంటే చిన్నపిల్ల పాప పుట్టింది, రోజులు, నెలలో, సంవత్సరం గడిచింది, ఏం వేసి పెంచుతామండి పిల్లల్ని? పాలు. తల్లిపాలు ఎంతో శ్రేష్టమేంటండి, ప్యాకెట్ మీద కూడా రాస్తారు. మనకు పాలు ఏంటండి? దేవుని వాక్యం. మన ఆత్మీయ జీవితంలో ఏమేయాలి? ఎదగాలండి. క్రీస్తు వలె ఎదుగుటకంటండి. ఎదగాలంటే మనలో ఏముండాలండి? వాక్యం ఉండాలి. మరి ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఒక మాట చదివి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక విశ్వాసం గురించి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, 6:16. ఇవన్నీగాక విశ్వాసమని డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ చాలండి. నీలో విశ్వాసం ఉంటే అది డాల్ అంటండి. డాల్ ఎవరు పట్టుకుంటారండి? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అవునే కదండి. మనకు కూడా యుద్ధం ఉంది. ఎవరితో యుద్ధం? నాతో మీతో కాదండి. మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరో? అపవాది. ఆడు ఎప్పుడు మన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధంలో మనం గెలవాలంటే ఇవన్నీగాక విశ్వాసమని డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణంలంటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారంటండి. మరి విశ్వాసం పట్టుకోవాలంటండి. విశ్వాసం అని డాలు పట్టుకునుడి, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునుడి. ఒకవేళ ప్రేమ లేకపోతే ప్రభువా నాకు ప్రేమ దయచేయి. ఒకవేళ జ్ఞానం లేకపోతే నాకు జ్ఞానం దయచేయి. ఒకవేళ సహవాసంలో దేవునితో సహవాసం సరైన సంబంధం లేకపోతే ప్రభువా నీతో నిత్యము నాకు సహవాసం దయచేయి. విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ కూడా మనకి లేఖనాల ద్వారా అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. మనలో ఏదైతే కొద్ది ఉందో మనం పరీక్షించుకుందాం, యోగ్యకరంగా పాలు పొందుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారే విన్న లేఖనాలను ఆధారం చేసుకుని ప్రభు ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించాం. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు, తను తాను అర్పించుకున్నాడు, తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎవరి కొరకు ఇది? మన కోసమే కదా. మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి 40 దినాలు సజీవునిగా ఉండి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో మనకు కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ఆయన మనసు కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మరి ప్రభు అనేకమైన విషయాలు మనకు తెలియపరిచారు. ఎవరు మట్టుకు వారే వ్యక్తిగతంగా ప్రభువు తెలుసు. వార కూడికలు ప్రకటింపబడుతున్నాయి.
16వ తేదీ 7వ నెల 24 మంగళవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సంఘ ప్రార్థన. అలాగే 18వ తారీఖు 7వ నెల 24 గురువారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు బైబిల్ పఠనము. అలాగే 19వ తారీఖు 7వ నెల 24 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు స్త్రీల కూడిక జరుగుతుంది. అలాగే 20వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉపవాస కూడిక. 21 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సంఘ ఆరాధన కొరకే. మరి మీరు వారి కూడికలు ప్రకటింపబడుతున్నాయి, ప్రార్థన చేయండి. ప్రకటింపబడిన కూడికలు మీరు అందరూ కూడా పాలు పొందాలని మనవి. మరి గత దినాల్లో కొంతమంది వస్తున్నారు, బాగానే వస్తున్నారు. మరి ఈ కూడికల నిమిత్తమే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ వాటిలో పాలు పొందాలని ప్రకటింపబడుతుంది. అలాగే సండే స్కూల్ పరిచర్య కొరకు సహోదరి కవిత ప్రార్థన చేయండి. గురువారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సంఘ ప్రార్థన. గురువారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు బైబిల్ పఠనము. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్త్రీల కూడిక. శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉపవాస కూడిక. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన పరిచర్య. మరి ప్రార్థన చేయండి, మా గురించి కూడా ప్రార్థన చేయండి.